జీవించాలను నువ్వే లేకపోతే నేను బ్రతుకాలను నువ్వే లేకపోతే నేను ఊహించాలను నువ్వే లేకపోతే నేను లేను గనుడుగా ఉన్నావు, ఎంతగానో కనపరిచి ఉన్నావు. భూమి మీద కూడా నీ ప్రభావం ఎంతగానో ఉంది. అంటే దావీదు ఎంత వేదనతో బాధతో దేవుని స్తుతిస్తున్నారంటే తన చేయలేని పాపం ఏంటి లేదు, చేశాడు. కళ్ళతో అలాగే చేతితో చేయలేనివన్నీ చేశాడు. కానీ ఏదైనా దేవుని కోసం ప్రతిదీ విడిచిపెట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారంట. యెహోవా మా ప్రభువా, ఆకాశముని మహిమను కనపరచువాడా, మాన్పివేయటకి నీ విరోధుల ప్రతి బాలులకు చంటి పిల్లలకు స్థితి మూలంగా నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. అంటే చంటి పిల్లలతో దేవుడు చెప్తున్నాడు. అంటే చంటి పిల్లలకి పాపం స్థితి లోపం స్థితి తెలియదు. అది చూడు, చంటి పిల్లలు ఉన్నా కూడా బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థుతులు చెల్లిస్తున్నారంట. అంటే మనం మూడవది ఏంటంటే బైబిల్లో ప్రధానమైన పుస్తకాలు ఆయన రచించిన వ్యక్తి సొలొమోను. ఎన్ని పుస్తకాలు రాశాడు తెలుసుంటే యేసయ్య నీతిని మనము మొదట వెతకాలి. యేసయ్య రాజ్యాన్ని మనము మొదట వెతకాలి. పాడదామా? యేసయ్య 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 నీతిని యేసయ్య నీతిని మనము మొదట వెతకాలి. యేసయ్య రాజ్యాన్ని మనము మొదట
మొదట వెతకాలి. పండుగ కూడా తొలగిపోవాలి. అర్థమైందండి? లేదా నీ జీవితంలో పడుతున్న కష్టానికి విడుదల నువ్వు పొందుకోవాలి. అది ఏదో బాధపడలేక మా ఆయన చూడవేదిక చూడబోనుగా యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నడూ చూడవేదిక చూడబోనుగా పరిపూర్ణ సుందరుడు రక్షించుకోటి నన్ను చుట్టుముట్టి నీపై నన్న ప్రేమ తొలగించబోని పరిపూర్ణ సుందరుడా భూమిలో నా జీవితాన నీవే చాలు వేరేవలదు నాదు ప్రియ యేసయ్యా మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నడూ చూడ దేవుని ప్రేమయు ప్రభునేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును తన ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.